ఉంది. పూర్తిగా పోలీసుల భద్రత ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సిన అంశం ఇంకోటి ఉంది. పోలీసులు దాదాపు 6,000 మంది పోలీసులు ఇక్కడ భద్రతా విధుల్లో నిర్వహిస్తున్నారు. అటు గన్నవరం దగ్గర నుండి ఇక్కడ అమరావతి వరకు ప్రతి ప్రాంతంలోని పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రావడం, రెండోది కొంత కాశ్మీర్లో పహల్గామ్ ఇష్యూస్ అని ఉండడంతో సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకోకుండా, వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టుకోకుండా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు అమరావతికి రావాలనుకునే వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రం పంపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి రాబోతున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అమరావతి పునఃప్రారంభ పనులకు సంబంధించిన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని చూడడానికి తరలి వస్తున్నారు. ప్రత్యక్షంగా ఇక్కడ లైవ్లో చూడాలని తరలి వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాచర్ల నియోజకవర్గం చైర్పర్సన్ మంజులారెడ్డి. సరే, ఈ పార్టీకి ఒక మెయిన్ గుర్తింపు మంజులారెడ్డి ఉదాహరణ. అది ఏంటంటే, నా ఎలక్షన్లో ఇష్యూ జరిగింది, అది మీ అందరికీ రాష్ట్రం మొత్తం తెలిసిన విషయము. నేను ఒక మారుమూల గ్రామం మాది. అసలు నేను పోలింగ్ రోజున ఒక ఇష్యూ జరిగింది. దాని వల్ల నాకు ఈ గౌరవం ఇచ్చే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవం నాకు శిల్పారావు స్టేట్ చైర్పర్సన్కి ఇచ్చారు. కానీ తన వల్లనే ఏదైనా సాధ్యమైంది అనుకుంటున్నాను. ఇంతకుముందు హైదరాబాద్ హైటెక్ సిటీ కూడా మన సీఎం గారి వల్లనే హైటెక్ సిటీ అలా ఒక పేరు, ఇప్పటికీ పేరు అనేది మన సీఎం చంద్రబాబు. 3 yearsలోనే కంప్లీట్ అయిపోద్ది అమరావతి, మన మెయిన్ రాజధానిగా కంప్లీట్ అయిపోయింది. అన్ని కంపెనీ తీసుకొస్తారు లోకేష్ బాబు కూడా, నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎక్కడికైనా కానీ ఇప్పుడు వచ్చిన ఈ జనాభాకి ఎక్కడికైనా ఫుడ్ గురించి ఏది ప్రాబ్లం, వాటర్ బ్లాక్స్ ఎక్కడికైనా సప్లై జరుగుతున్నాయి. దారిలో కానీ ఎవరంతటా వాళ్ళు, ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు వాటర్ సప్లై, ఫుడ్ అయినా అన్ని బాగా అరేంజ్ చేస్తున్నాం. చాలా చక్కగా ఉంది. 1000 మంది కదిలి వస్తున్నారు. మేడం, మీకేమనిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం? మీకేమనిపిస్తుంది? సార్, చాలా హ్యాపీగా ఉందండి. మాకు అమరావతి రాజధాని కావడం మనకి చాలా హ్యాపీ. మనకి ఇటు ఏపీకి 2015లోనే ప్రారంభోత్సవం జరిగాయి. తర్వాత ప్రభుత్వాలు మారాయి, ఆగిపోయాయి. ఇప్పుడు మీకు ఎంత నమ్మకం ఉంది ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు గారు అమరావతిని కట్టేస్తారు నమ్మకం ఉన్నారు? మన బాబు గారు అనుకుంటే ఏదైనా సాధిస్తారండి. ఇది మాత్రం గట్టిగా నమ్మకం ఉంది మాకు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా ఆశిస్తున్నాం మేము. మీరు కూడా మాచర్ల నుండి వచ్చారా? మాది కూడా మాచర్లేనండి. మరొక మహిళ ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి వచ్చామండి. ఏమనిపిస్తుంది ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారు? ఏమనిపిస్తుంది? అమరావతి మళ్ళీ ప్రారంభం కాబోతుంది. బాబు గారు లాంటి మహనీయుడు నాయకుడు దొరకడం యువకులు అందరూ కూడా ఏ జన్మలోనే అదృష్టం చేసుకున్నారు. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారికి మనం అంకితం చేయాలి. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. ఆ నమ్మకం, సపోర్ట్ ఎల్లవేళ పార్టీకి ఉంటుంది. ఈ యొక్క వైభవంలో మేము పాల్గొనడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఏ రాష్ట్రానికైనా ఉన్నతమైన నాయకులు ఉంటారు. రానున్న రోజుల్లో మనం చూసుకుంటే ఐటీ నుంచి ఏ వరకు మన వరకు తీసుకొచ్చిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇదే నమ్మకం రానున్న ఎలక్షన్లో కూడా కూటమి మీద ప్రజలు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఒక మాట అంటున్నారు, చంద్రబాబు ఇంత పెద్ద కడ్డాలు సింగపూర్ అంటున్నాడు, 2047 అంటున్నాడు, అప్పుడు ఆయన ఉంటాడని అంటున్నారు. మన కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు, విత్తనం నాటిన తర్వాత దాని ఫలాలు చాలామంది పొందుతారు, విత్తనం నాటడం ఇంపార్టెంట్ అని. ఎలా చూస్తారు అమరావతి? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అమరావతిని వరల్డ్ క్లాస్గా నిర్మించాలనుకుంటున్నారు. కానీ ఆయన తన కోసం కాదు, తన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నారు. నరలేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది అండి, కానీ ఆ ఘనత చేసి చూపించారు. ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ బాటగా నడవడానికి ప్రథమ ముఖ్యులు చంద్రబాబు నాయుడు గారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా తెలుసు. ఐటీ నుంచి ఏ వరకు వివిధ రంగాల్లో తెలుగోడు ఆంధ్రప్రదేశ్ అనే గౌరవంగా చెప్పుకునే 190 దేశాలకి చాటి చెప్పే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారిని తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. అపోజిషన్లో పనే ఉంటుందండి, వాళ్ళకి పని లేదు కాబట్టి వివిధ రకాలుగా విమర్శలకి దారితీస్తారు. అవేమీ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యువతకి నమ్మకం ఉంది, భరోసా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ 15 ఏళ్ళు దిగ్విజయంగా అమరావతిని పూర్తి చేసి యువత చేతుల్లో పెడతారు. దానికి మా వంతు కృషి ఎల్లవెల్లా ఉంటుంది. చంద్రబాబు గారు ఈ అమరావతిని పూర్తి చేస్తారు. చంద్రబాబు పూర్తి చేసి భవిష్యత్ తరాలకి ఇది ఒక వరల్డ్ క్లాస్ సిటీగా దీన్ని తీర్చిదిద్దామని చెప్తున్నారు. వైసీపీకి సంబంధించి కానీ ప్రతిపక్షాలు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన లేదు, అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని మహిళలందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV, అమరావతి నుండి.
అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి అంతా సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ చేతులుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అమరావతి పునఃప్రారంభ ప్రాంగణం వద్ద ఒక ప్రత్యేక ఆకర్షణగా మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సంబంధించినటువంటి కళాకృతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కళారత్న శిల్పులు, ఇవన్నీ కూడా కాటూరి వెంకటేశ్వరరావు వాళ్ళంతా కూడా డిజైన్ చేసినటువంటి అమరావతికి సంబంధించినటువంటి ఉన్నాయని చెప్పాలి. ఇటువైపున ప్రధాని, ఇటువైపున మనం చూస్తున్న అమరావతిని కూడా రాసి ఉంచారు. ఇటువైపున ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహంతో పాటు ఇటువైపున గౌతమ్ బుద్ధుడు ఫోటోలు, అమరావతికి సంబంధించినటువంటి సింబల్ వెనకాల మనకి అమరావతి వెనక సింబల్ కూడా మనం చూడవచ్చు. ఆ సింబల్ కూడా ఇదంతా కూడా డిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. పూర్తిగా అమరావతికి ఎవరైతే ఈ ఈవెంట్కి వస్తున్నారో వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా దీనంతా కూడా డిజైన్ చేశారు. ఇటువైపున మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు సంబంధించినటువంటి విగ్రహం, తెలుగుదేశం పార్టీ జెండా మీద ఈ సింబల్ ఉంటుంది. వాటితో పాటు ఇక్కడ మనకు కనబడుతుంది, ఇదంతా కూడా ప్రత్యేక మెటీరియల్తో చేసినటువంటి డిజైన్స్గా మనకి అర్థమవుతూ ఉన్నాయి. కాటూరి స్కల్ప్చర్స్ అనే ఒకట కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ముందు చూడ చాలా అద్భుతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా మీద ఉండేటువంటి యాంతం అవన్నీ కూడా దీని మీద పొందుపరిచినటువంటి పరిస్థితి. ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలుస్తూ ఉన్నాయి. అమరావతి ఈరోజు కార్యక్రమానికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇది ఆకర్షించే విధంగా ఉన్నాయని చెప్పాలి. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము ఒకసారి. సార్, మీరేంటి ఇదంతా డిజైన్ చేసింది? సార్, ఏంటి ప్రత్యేకత, ఇంత అద్భుతంగా ఎలా డిజైన్ చేశారు? అమరావతి పునర్నిర్మాణానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రానున్నారు తెలంగాణ. మరి ఈ ప్రాంతంలో, ఈ సభ జరిగే ప్రాంతంలో ఏదైనా మంచి కళాఖండం రూపొందించాలని ఆలోచన చేశాం. ఏం రూపొందిద్దామంటే మేము ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మాకు మంచి గుర్తింపు ఉంది. మరి ఇతర దేశాలు ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో మేము చేసే విగ్రహాలు ఇతర దేశాలు కూడా వెళ్తే ఈ 5 అక్షరాలతో కూడిన ఒక పెడస్టల్ని, భారీ పెడస్టల్ని 20 అడుగుల బారు 8 అడుగుల ఎత్తుతోటి ఒక ఐరన్ స్క్రాప్తో ఒక పెడస్టల్ని రూపొందించాం. ఆ పెడస్టల్ మీద మరి ఈ రోజున ముఖ్య అతిథి గారు ఉన్న నరేంద్ర మోడీ గారి పేరుని, అలాగే నగర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పేరుని ఐరన్ స్క్రాప్ అక్షరాలతో తయారు చేశాం. అలాగే నరేంద్ర మోడీ గారి ఫోటోలను రూపొందించడం జరిగింది. అలాగే అమరావతి అంటే బుద్ధుడు కాబట్టి బుద్ధుడిని ఐరన్ స్క్రాప్ తోటి తయారు చేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్య అతిథి గారు రానున్న నరేంద్ర మోడీ గారి భారీ విగ్రహాన్ని కూడా ఫైబర్ గ్లాస్తో చేసిన విగ్రహాన్ని ఇక్కడ నరేంద్ర మోడీ ఫైబర్ గ్లాస్ అండి. అలాగే ఆయనకి మేక్ ఇన్ ఇండియా అనేది ఆయనకి ముఖ్యమైన కాన్సెప్ట్ కాబట్టి మేక్ ఇన్ ఇండియా శిల్పాన్ని, సింహాన్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశాం. అలాగే ఈ రోజున మనకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని కూడా మరి ప్రదర్శన పెట్టబడింది. అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తుని, సైకిల్ ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి మేము ఒక 20-30 మంది వర్కర్స్ ఈ వార్త తెలిసిన వెంటనే రేయింబవళ్ళు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఎన్నో లక్షలాది రూపాయలు ఖర్చు కూడా దీనికి పెట్టాం. అయినా ఇంత ఖర్చు ఎంత అయింది? మొత్తం ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది డిజైన్? ఈ ఒక పెడస్టల్ వరకే దాదాపు 20 రోజులు పట్టిందండి. 5 లక్షలు ఖర్చు అయింది. ఈ అమరావతి అయిన అక్షరాలతో కూడిన పెడస్టల్కే 5 లక్షలు అయింది. సరే, ఇది ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. అయితే రాత్రి అమరావతి రైతులు కొంతమంది వచ్చి మరి దీన్ని ఎక్కడ పెడతారంటే మళ్ళీ మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తెనాల్లో ఉంది, దాంట్లో పెడతామంటే కాదు, మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎక్కడైనా ఒక ప్రధాన కూడలిలో దీన్ని పెట్టడానికి ఏర్పాటు చేస్తామన్నారు. అలా పెడితే సంతోషమే. అంటే మొత్తం మీరే సొంత ఖర్చులో దీన్ని డిజైన్ చేశారు? సొంత ఖర్చుతో డిజైన్ చేసామండి, ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. దీన్ని మా ఇంట్రెస్ట్ తోటే ఇక్కడ మరి మోడీ గారి దృష్టిని, మరి మీడియా ఎంతోమంది ఈ రోజున మీడియా అంతా ఆకర్షించే దృష్టిగా ఉంటుందనే ఉద్దేశంతోనే తయారు చేసాం. మరి ఇంతమంది ప్రజలు ఎంతో సంతోషంగా ఈ సెల్ఫీలు దిగుతూ ఉంటే, ఎంతమంది అధికారులు వచ్చి సెల్ఫీలు దిగుతుంటే మేము పెట్టిన ఖర్చు కానీ మా కష్టం కానీ మర్చిపోయాం. ముందు ఇలాంటి ఎన్నో తయారు చేసి మరి అమరావతి ప్రాంతంలో తినాలి కాబట్టి ఈ ప్రాంత కీర్తిని మరి దర్శించాలి.